టిల్లు స్క్వేర్‌కి వస్తాను. టిల్లు స్క్వేర్ అనంగానే నేనే ఫస్ట్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన క్వెషన్ అడిగానేమో నాకు పాపం బాధేసిందేమో మీకు అనిపించింది కానీ బట్ దాన్ని ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు తెలియాలనేదే నా పాయింట్. నాకు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని లేదు. ఐ నో హౌ ప్రెషర్ యూ హ్యావ్. ఎంత పెద్ద ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. మిగతా అందరికంటే కూడా దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఇది గనక అయితే పెద్ద హిట్, లేదంటే డిజాస్టర్. ఈ రెండిట్లోనే మిగులుతుంది గమనిస్తే సినిమాలు. మధ్య మార్గంగా ఏది ఉండట్లే, ఏదో సేఫ్ అయ్యే వాళ్ళు అక్కడ దాకా అనేది ఉండట్లే. దీనికి మీరేమంటారు? 100% అండి. నాకు ఇది తెలిసింది, నేను దిగుతున్నప్పుడే ఐ నో. బట్ నేను దీన్ని ఫస్ట్ నా మైండ్లోకి రానివ్వలేదండి ఈ థాట్ని. అయితే అది ఎలా రాణించకుండా ఉండగలిగారు అనేది నాకు వస్తుందండి. మీకు ఆ థాట్ వస్తుంది, కానీ ఆ థాట్ని షుడ్ లెట్ ద థాట్ డిక్టేటివ్. మీరు గుడ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ థాట్ వస్తుంటుందండి. అంటే సరిపోయింది చేస్తున్నామా, మేము సరిపడంత చేస్తున్నామా అన్న క్వశ్చన్ మాకు ఎక్కువ మమ్మల్ని బాదర్ చేసిందండి. ఆ క్వశ్చన్ కన్నా హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అన్న క్వశ్చన్ కాదండి. అసలు ఫ్లాప్ వైపు అసలు ఆలోచన ఎందుకు వెళ్తుంది? ఫస్ట్ అది వద్దు డిస్కషన్. హిట్ కొడదాం, ఎలా కొట్టడానికి ఎంత ప్రయత్నిద్దాం, అందులోనే చాలా 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 స్ట్రగుల్ అండి. దాన్ని నేను స్ట్రగుల్ అంటాను మోర్. అంటే ఒక వెరీ హెల్దీ స్ట్రగుల్ అండి. అది కూడా హెల్దీ పెయిన్, అది హెల్దీ ఫియర్, అది ఇవన్నీ కూడా హెల్దీ థింగ్స్. ఇవన్నీ మీకు ఆ భయం ఉండాలి. ఆ సినిమా అలా ఆడాలి అంటే ఎంత ధైర్యం ఉంటే, అంత దమ్ముంటే నువ్వు దాన్ని సీక్వెల్ని హిట్ చేద్దాం అనుకుంటున్నావు. ఎప్పుడు జరగని విషయం. ఇప్పుడు ఎప్పుడన్నా జరిగితే ధైర్యంగా వెళ్ళొచ్చు. అది ఎంతకుముందు జరిగిందాలో 90% కళ్ళ ముందు మనం చూసాం. దాన్ని మీరు చేయటం అనేది మళ్ళీ ఇమ్మీడియట్గా మీకు అది కాక ఒక 4-5 years గ్యాప్ ఉండింది. అగైన్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐడియా అని అనుకోవటం, నేను అనుకోవటం ఒకవేళ ఇట్లా కంటిన్యూ అవటం వల్లే మీరు కొట్టారా హిట్? కంటిన్యూ అవటం అంటే నాకు అర్థం కాదు. ఇమ్మీడియట్గా సిద్ధు మళ్ళీ ఇదే చేయటం వల్ల. అయ్యో, ఫస్ట్ ఇదే ఈ డిస్కషన్ వచ్చిందండి. సిద్ధు ఇస్ ఇట్ కరెక్టా రాంగ్గా మనం చేస్తుంది, ప్రాబ్లీ గ్యాప్ ఇవ్వాలేమో, అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా అనుకున్నాం. Then when the making of the film, we thought probably it is the right thing for Sidhu అనిపించిందండి, more than anybody. సిద్ధుకి, బికాజ్ తను ప్రైమ్లో ఉన్నాడండి. తను యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అన్ యాక్టర్ చాలా ప్రైమ్లో ఉన్నాడు తను. అండ్ ఆ ఫామ్లో ఉండటం అనేది, దాన్ని మనం సెలబ్రేట్ చేయాలని టిల్లు స్క్వేర్ చేస్తున్న ప్రాసెస్లో నాకు అర్థమైంది. మధ్యలోనో లేకపోతే ఆల్మోస్ట్ ఎండింగ్లో అన్నాను, ఫస్ట్ మనం చేసింది కరెక్ట్, ఈ సినిమా ఇప్పుడే చేయాలి. అండ్ ఎందుకంటే గ్యాప్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. మీరు ఫిబ్రవరిలో రిలీజ్, డిసెంబర్లో రిలీజ్ అంటే వేరే ఉండేది, కానీ అప్పుడు అనౌన్స్ చేసినట్టు 2024 దాకా వచ్చామంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years. 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ రెడీ నౌ. ఇది నేను లాస్ట్ ఇయర్ అనుంటానండి 100%. ఎందుకంటే లాస్ట్ స్కెడ్యూల్ ముందు ఎప్పుడు అనుంటాను. ఇది నేను ఆలోచించినప్పుడు, థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ, అసలు ఇతనికి ఈ థాట్ రాలేదా, ఈ థాట్ ఒక క్వశ్చన్ మార్క్ రాలేదా అనేది నాకు అనిపించింది. అండ్ ఐ వాజ్ ఇన్, అంటే రిజల్ట్ ఎక్కువ సిద్ధు కూడా అంటాడండి, ద రిజల్ట్ ఈజ్ మోస్ట్లీ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ స్టేట్మెంట్, హిట్ పడింది అనుకోండి, తెలిసే కంప్లీట్గా సిద్ధు మీరు చూస్తున్నారు బయట. అది ఫ్లాప్ అయితే ఏమో తెలుసా సార్, ఐ విల్ గో టు ద షిట్. అయిపోయింది. ఎవరి ఐడియా సార్? ఫస్ట్ మీరు మీ చేతిలోకి ఇది ఈ పగ్గాలు అప్పచెప్పాలన్న ఐడియా అనేది ఎవరికి? సిద్ధుకండి. సిద్ధు ఎందుకంటే విమల్ చేయాల్సింది సినిమా, టిల్లు స్క్వేర్ కూడా విమలే చేయాల్సింది. బట్ విమల్ వాజ్ టైడ్ అప్ విత్ సంథింగ్. తను ఇంకేదో ప్రాజెక్ట్ పర్సూ చేస్తున్నాడు. దట్ డిన్ అన్ఫార్చునేట్లీ అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఇస్ వాట్ ఐ గాట్ టు నో. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ అడిగితే నేను తను అడిగాను, ఏమైందంటే అది అవ్వలేదు, వేరేది అయ్యింది అని చెప్పి అన్నాడు నాతో ఫ్యూ డేస్ బ్యాక్. సో అందుకని విమల్ వాజ్ సపోజ్ టు డూ. బట్ నేను సిద్ధు ఒక సినిమా చేద్దాం అనుకున్న సినిమా టిల్లు రిలీజ్ అయిన తర్వాత వీ థాట్ ఇదెందుకు మనం చేయకూడదు అనేది, మన ఇద్దరి మధ్యన సెన్సిబిలిటీ బాగుంది కదా, నువ్వు ఇదంటున్నావు ఇదంటున్నావు, ఇద్దరు ఏదో ఒక చోట వస్తున్నాం ప్రతిసారి, అంత త్వరగా నాకు ఇంత ఇది అవ్వలేదు, సిమిలారిటీ అవ్వలేదు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాము అని అనుకున్నది. ఇదే ఎందుకు కాకూడదు అని. సినిమా కథ లేదు, ఏం లేదు, కథ లేకుండా మనం ఏం కమిట్ అవుతాం. మీరు అనుకున్న కథ మీ దగ్గర ఇంకా అట్లా ఉంది, ఫ్రెష్ ఉందండి. ఇద్దరు కదా అది. సిద్ధు స్టార్ట్ చేస్తే నేను క్లైమాక్స్ రాశానండి దానికి. సో అలా ఉంటుంది. నాకు ఆ కథ కూడా చాలా మంచి కథ అండి. అండ్ రామ్ కామ్ అండి. ఈయనకి రోమ్ కామ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు రోమ్ కామ్ కి ట్రేడ్ మార్క్ సిద్ధు జొన్నలగడ్డ. ఎందుకంటే ఆ ప్యాషన్ జల్ జల్ అని మనవాడు మాడుతుంటే జనం ఓన్ చేసుకునే విధానం థియేటర్లో చూడాలి, మ్యాడ్ అయిపోతున్నారు. అసలు నాకైతే చాలా అంటే అంటే ఆయన కెరీర్ నాకు తెలుసు డే 1 నుంచి. అమ్మ బాబాయ్, ఆ స్ట్రగుల్ చెప్పొద్దు. స్ట్రగుల్ అంటే అది అతనిది. మనది అంటే
ఒక మిడిల్ క్లాస్ రేంజ్లో ఒక డ్రీమ్ కానీ ఆ డ్రీమ్ నెరవేర్చుకునే క్రమం అంది. ఇది కొట్టి తీరాల్సిందే అనే ఒక స్ట్రగుల్ అవుతుంది. వేర్ హీ రీచ్డ్ ఇస్ టోటలీ వాట్ హీ డిజర్వ్స్ అండి ఎంటైర్లీ. నిజంగానే సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక మంచి హీరో మీకు దొరకడం అనేది నిజంగా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లెస్డ్ అన్నమాట. మోర్ దెన్ దిస్ అండి, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే ఒక ఫ్రెండ్కి ఇంత మంచి జరుగుతుంటే యాజ్ అ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్, నేననే కాదు, మా సినిమాటోగ్రాఫర్ సాయి కానీ, నాతో పాటు డైలాగ్ రైటర్ రవి యాంటనీ కానీ, లేదంటే కళ్యాణ్ శంకర్ అండ్ శ్రీచరణ్ పక్కన, మేము అంతా ఫ్రెండ్స్ అండి. అంటే ఒక ఫ్రెండ్ అంత గ్రో అయ్యి అంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు యూ ఫీల్ ఇమ్మెన్స్ జాయ్ అండి. మీ ఫ్యామిలీలో మనిషి అంత టాప్ వెళ్తుంటే ఆబ్వియస్లీ యూల్ ఫీల్ జాయ్. నో లైక్ మా పేరెంట్స్ ఎలా అయితే నాకు ఎంత హ్యాపీ అవుతున్నారో ఐఎమ్ ఫీలింగ్ దట్ ఫర్ సిద్ధు రైట్ నౌ, ఫర్ ఆల్ దట్ హీ సా. తను చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా సడన్ గా మిలియన్స్ లోకి వెళ్ళిపోయారు. సడన్ గా మిలియన్స్ ఆఫ్ అంటే ఒక్కసారిగా కాదు, ఇది ఆ జర్నీలోనే ఉంది. అది ఒక్కసారిగా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఒక ఫ్రైడే ముందు దాకా వాళ్ళందరూ ఒక్క ఫ్రైడే వాళ్ళందరి జీవితాలని మ్యాడ్ అనే ఒక ఫ్రైడే ఎంతమంది లైఫ్లు మార్చింది. అవును, అంటే ఏం మనసులో దాచుకోడు, ప్రాణం పెట్టేస్తాడు అలాగే. వెరీ ఈ ఫిలిం కి తను పోస్ట్ ప్రొడక్షన్ లో పనిచేసాడండి. తెలుసు, డైరెక్టర్ వర్క్డ్ ఇన్ ద టీమ్ టు డూ ద పోస్ట్ ప్రొడక్షన్ అండి. అంటే అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కెన్ యూ బిలీవ్ దట్ నేను చేయలేనేమోనండి, అది నా వల్ల కాదేమో. అంటే తన నుంచి మనం చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ద గివింగ్ నేచర్ తను ఉంటుంది కదండి. ఆ విషయం తెలిసినప్పుడు కూడా నువ్వు ఎంత పెద్ద సక్సెస్ కొట్టాడు, లేదన్నా లేదు మనం చేయాలి, మనం మంచిగా వచ్చిందన్న సినిమా, డెఫినెట్గా కొట్టిద్దండి. అంటే మీ గురించి చెప్పడం, మరి ఆ మల్లిక్ రామ్ ఏం చేస్తారు, అబ్బా పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అయిపోతాడన్న, బాగా కొడతాడు, మంచిగా చేశాడన్న, చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఒక భయం అయితే లేదా, ఏమొచ్చినా సక్సెస్ వచ్చినా అది సిద్ధుకి వెళ్ళిపోతుంది, నేను ఎందులో ఉన్నాను, నేను ఎక్కడుంటాను అనే ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదు? అంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఇదే క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగారండి. అంటే ఫర్ మీ నాకు కైండ్ ఆఫ్గా మైండ్లో కూడా వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, అప్పుడు ఇబ్బంది ఉంది. కానీ జనరల్గా నాకు నార్మల్గా నేను చూసినప్పుడు వాట్ హ్యాపెండ్ విత్ టిల్లు స్క్వేర్, బెస్ట్ పాసిబుల్ సినారియో జరిగిందండి ఆ సినిమాకి. మేము ఊహించిన దానికన్నా బెస్ట్ పాసిబుల్ సినారియో నాకు కానీ సిద్ధుకి కానీ. ఎవరికి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఇట్స్ ప్యూర్లీ హౌ మీడియా వాంట్స్ టు సీ ఇట్. నేను అలా చూడట్లేదండి ఫస్ట్ దాన్ని. ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్, ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్ టేకింగ్ అనదర్ స్టెప్ అండ్ హీ సీయింగ్ ఇట్ యాజ్ మీ టేకింగ్ అనదర్ స్టెప్ టువర్డ్స్ అనదర్ గ్రోత్ వైపు ఇంకో స్టెప్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఒక జర్నీలో ఇవన్నీ జరుగుతుంటాయి, హిట్లు పడుతుంటాయి, ఫ్లాప్లు పడుతుంటాయి, ఇవంతా కూడా పార్ట్ ఆఫ్. అందులో ఎవరికి క్రెడిట్ వచ్చిందని అసలు వీఆర్ నాట్ ఈవెన్ డిస్కసింగ్ దట్. అది మాకు అవసరం కూడా లేదు. వాట్ ఈస్ రవి యాంటనీ పార్ట్ ఇన్ దిస్? He wrote the dialogues for the film అండి. He was there. కానీ నాకు ఎంత ఒక మాట అన్నాడు అతను, నాకు నచ్చింది. అసలు అందులో నా పేరు వేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ సిద్ధు అండ్ మల్లిక్ వాళ్ళిద్దరు అనుకొని వేశారు లేకపోతే ఏంటో తెలియదు అన్న. ఐ డిజర్వ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, కానీ నా పేరు వేయటం అనేది నిజంగా వాళ్ళకే వదిలేశాను. అది వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, మేమందరం బాగుండాలని ఒకళ్ళనొకళ్ళు చైన్ లాగా పట్టుకొని మిట్లెక్కుతున్నాము అన్న మాట నాకు నిజంగా చాలా. ద ఫస్ట్ కార్డ్ వాజ్ బేసికలీ మీరు చెప్పిన దానికి యాక్చువల్గా నిదర్శనం లాగా అండి. మేమంతా కలిసి ఉన్నామని చెప్పడం కోసం ఫస్ట్ కార్డ్ అది వేసామండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఇవన్నీ డైలాగ్స్ కూడా మేము నలుగురు రాసామని. ఎవరెంత రాశారనేది డిస్కషన్ కాదండి, మీరు నలుగురు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిలబడడం కలిసి అని చెప్పడం కోసం ఫస్ట్ కార్డ్ అదే వేసామండి. అందుకే ఇదంతా ఎప్పటి వరకు ఉంటుంది ఇదండి, ఇవన్నీ ఈ టైట్నెస్ తెలియదండి, ఫ్రెండ్షిప్ తెలియదండి, హ్యూమన్స్ కదా ఉంటుంది. నా 100% నాకు సిద్ధుతో చాలా ఉంటుందండి ఆ విషయంలో. కళ్యాణ్తో ఉంటుంది, యాంటనీతో ఉంటుంది. ఇప్పుడు మనకి జీవితం ఏమిస్తుంది, దీన్ని ముందుకు పట్టుకెళ్తుందా, మా ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుందా, ఇదంతా లైఫేనండి. అది కూడా మేము యాక్సెప్టింగ్గానే మేము రిసీవ్ చేసుకుంటాం దాన్ని. ఇప్పుడు నేను శ్రీచరణ్ పాకల చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి ఇద్దరం. మేము ఎన్ని డిఫరెన్సెస్ చూసామని తెలుసు అంటే కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదు ఇద్దరు ఒకరితో ఒకరు. సో బట్ స్టిల్ వీఆర్ థిక్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు తనకి ఏం జరిగినా కూడా ద ఫస్ట్ థింగ్ దట్ హీ రీచెస్ అవుట్ టు మీ, ఈ మెసేజెస్ మీన్ సెయింగ్ ఇది జరిగింది, నీకు చెప్పాలి, నీకే తెలియాలి ఫస్ట్ అని నువ్వు చెప్తాడు. నాకు ఇంట్లో ఏం జరిగినా మా బాబు పుట్టినప్పుడు కూడా నేను ఇద్దరు ముగ్గురికే మెసేజ్ చేశాను ఫ్రెండ్స్లో. పేరెంట్స్కి ఆబ్వియస్గా తెలుస్తుంది, ఇద్దరు ముగ్గురికి పంపిస్తాను. అలా మన శ్రీచరణ్ శ్రీచరణ్ పాకలో ఉంటాడు, సిద్ధు ఉన్నాడు అందులో.